'మారియో' ఆల్రెడీ 'మార్క్', 45 'తేరే ఇష్క్ మే' ఈ రివ్యూస్ ఎప్పుడో ఇచ్చేసాం మన ఛానెల్‌లో. జస్ట్ మూవీ నేమ్‌తో పాటు మన ఛానెల్ నేమ్ ఇచ్చి సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి. అంటే చాలామంది అడుగుతున్నారని చెప్పా. ఇక కాసేపట్లో 'చీకట్లో' మూవీ రివ్యూ కూడా ఇస్తా. ఇక ఈ 'మారియో' మూవీ విషయానికొస్తే 2 అవర్స్ 17 మినిట్స్ రన్ టైమ్‌తో డిసెంబర్‌లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. పాయింట్‌కొస్తే అంత ఎంగేజింగ్‌గా అనిపించలేదు గైస్ మూవీ. స్టోరీ బావుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కి కావాల్సిన ఎనఫ్ సబ్జెక్ట్ ఉంది. సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది. కానీ చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. ప్రొసీడింగ్స్ కానీ, సెటప్ కానీ నేచురల్‌గా లేదు. పైగా సెకండ్ హాఫ్ మరీ డ్రాగెడ్‌గా ఉంది. అసలు 'మారియో' అంటూ 'సూపర్ మారియో' గేమ్ క్యారెక్టర్‌ని రిఫరెన్స్‌గా తీసుకోనక్కర్లేదనిపించింది ఆ కార్ విషయంలో. 'రాకేంద్ర మౌలి' గారు 'బాబ్ మార్లె'గా ఎప్పుడొచ్చిన యాక్టింగ్‌తో కట్టిపడేసేవారు. చూడాలనిపించేది. ఇక మిగతా సీన్స్ అన్నీ కామెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఒక హీరోయిన్ ఒక కామన్ మ్యాన్‌ని కార్ తీసుకోమనడం, ఇలాంటి చాలా విషయాలు ఫుల్ లెవెల్‌లో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. అంటే ఇన్వాల్వ్ అయ్యేంత ఇదిగా లేవు సీన్స్. ఒకసారి చూస్తానంటే కొన్ని సీన్స్ కోసం ట్రై చేయొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. లిప్ కిస్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాన్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో చూడలేం. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్ ఇంట్లోకొచ్చి ఆమెకి ఒక డ్రగ్‌ని ఇంజెక్ట్ చేస్తారు కొందరు. అసలు ఆ డ్రగ్ ఏంటి? అది ఏం చేస్తుంది? ఎందుకని హీరోయిన్‌కే ఎక్కించారు? ఎవరు చేశారు ఇదంతా? ఇందులో హీరో రోల్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. రాఘవేంద్ర మౌళి గారు ఇంకా కార్‌లో ఉండే ముగ్గురు ఐ మీన్ హీరో, హీరోయిన్ అండ్ ఆ థర్డ్ పర్సన్ వీళ్ళ పెర్ఫార్మన్సెస్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ భలే ఉంది. రిచ్‌గా కనిపించింది మూవీ. ఇక అక్కడక్కడ కొన్ని చోట్ల కామెడీ బావుంది. అలాగే స్టోరీలో ఆ డ్రగ్ కాన్సెప్ట్ ఒకటి బావుంది. మైనస్ పాయింట్స్. మెయిన్ స్టోరీ వేరైతే స్టార్టింగ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో సాంగు, సీన్స్ అన్నీ అక్కర్లేదనే చెప్పాలి. ఇంకా షార్ట్‌గా చూపించినా సరిపోయేది. కథని బాగానే రాసుకున్నా గానీ, మళ్ళీ అదే క్రైమ్ కామెడీ జోనర్‌లోకి వస్తుంది. చాలా వరకు ఇలా రాసుకుంటే ప్రొసీడింగ్స్‌ని పెంచొచ్చు అన్నట్టే తెలుస్తుంది కానీ, సిట్యుయేషన్స్ నేచురల్‌గా వచ్చినట్టు, ప్రొసీడింగ్స్ నేచురల్‌గా వెళ్ళినట్టు ఉండవు. ఇక సెకండ్ హాఫ్ ఇక డ్రాగెడ్‌గానే ఉంటుంది. ఇంకా 'సూపర్ మారియో'ని అంత యూజ్ చేయనక్కర్లేదనిపించింది కార్ విషయంలో. ట్యూన్స్ కూడా అవే వచ్చేవి ఆ కార్‌తో లింక్ అయ్యి ఉన్న సీన్స్‌లో. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ సీన్స్ వల్ల నేచురల్‌గా లేకపోవడం వల్ల సినిమాని అదే ఎఫెక్ట్ చేశాయనే చెప్పాలి. అయినా కానీ కొన్ని కామెడీ సీన్స్ కోసం 'రాకేంద్ర మౌలి' అండ్ 'హెబ్బా పటేల్' గారి కోసం ఒకసారి ట్రై చేస్తానంటే చూడొచ్చు. స్ట్రిక్ట్‌లీ ఫర్ వ్యూ సీన్స్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.